ఏర్పాట్లన్నీ చేసుకుని బంధువులందరినీ పిలుచుకున్నాక ఇప్పుడు నువ్వు మనసు మార్చుకున్నాను అంటే సరిపోతుందా? వెళ్దాం పద. మాట్లాడింది చాలు. చివరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా వస్తావా రావా? వెళ్ళి తలకు మాసింది ఎవరో దొరుకుతుంది, ట్రై చేసుకోండి. ఏంటే ఊరుకునే కొద్ది రెచ్చిపోతున్నా? గతి లేదా? మాకు గతి లేదా? నిన్ను కోడలు చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇన్ని మాటలన్నాక ఇంకా నువ్వు నా కోడలవేంటి? ఏవండి, కాఫీ పెట్టడానికి ఇంతసేపా? ఏంట్రా నీకు మర్యాద? ఓ సంజయ్, 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 సంజయ్ చెయ్యవు. జాగ్రత్త. రా సంజయ్.
గౌరీ ఏమైందమ్మా? డాడీ మేడపై నుంచి పడిపోయాడు నానమ్మ. సంజయ్ సంజయ్ ఒరే సంజయ్ రే సంజయ్ 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 ఏంటన్నయ్యా మేడ మీద నుంచి పడిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? డాడీ 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 సంజయ్ సంజయ్ ఎంత ప్రమాదం తప్పింది. అయినా అయినా పట్టపగలు తాగడం ఏంటని వీడు? టైం కాంటీ రాకపోతే డాడీ కింద పడిపోయేవాడే. నేను మళ్ళీ రాకూడదని అనుకున్నాను. చేసింది సంజయ్ కోసమే అయినా తప్పు చేశాను. అందుకే మీకెవ్వరికీ కనిపించకుండా మా ఊరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ సంజయ్ మీద నాకున్న ప్రేమ వెళ్ళనివ్వలేదు. నాకు సంజయ్ అంటే ప్రాణం ఆంటీ. అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో చేరినా గర్భవతిని నమ్మించి సంజయ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నా అన్నీ సంజయ్ మీద ప్రేమతోనే చేశాను. నేను చేసిన పనుల్లో మోసం ఉందేమో కానీ సంజయ్ మీద నాకున్న ప్రేమలో మాత్రం మోసం లేదాంటీ. ఇప్పుడు కూడా చాటుగా అయినా సంజయ్ని చూసి పోదామని వచ్చాను. ఇంతలో పాప అరుపు వినిపించి పైకొచ్చి చూస్తే సంజయ్ అలా కనిపించాడు. సంజయ్ భారీగా నాకే ఇంట్లో స్థానం లేదని నాకు ఆ రోజే అర్థమైంది. సంజయ్ని చూడకుండా నేను ఉండలేను ఆంటీ. కనీసం నాకే ఇంట్లో పని మంచి స్థానాన్నైనా ఇవ్వండి. తనని చూసుకుంటూ బ్రతికేస్తాను. ఇంకా మీరు మౌనంగానే ఉన్నారంటే ఈ ఇంట్లో నాకు ఆ స్థానం కూడా లేదని అర్థమైంది. నేను చాలా దురదృష్టవంతురాలను ఆంటీ. నా తప్పులే నన్ను మీకు దూరం చేశాయి. కస్తూరి, రాను అంటుంటే రా రా అంటారేంటి? ఏ నేను లేకపోతే మీకు మరో దిక్కు లేదా? ఓహో, అందుకేనా ఇలా అడుగుతున్నారు? ఒక పెళ్ళై ఒక బిడ్డకి తండ్రైన మీ అబ్బాయికి నేను తప్ప మరో గతి లేదనుకుంటా. ఈ ఇంటి పని మనిషిగా కాదు, నీకు ఈ ఇంటి కోడలి స్థానం ఇస్తాను. స్నేహ, ఏంటమ్మా ఇది? ఇంకేంటనయ్యా, నాకు నా కొడుక్కి గతి లేక దాని వెంట పడుతున్నావని అది అన్న మాటలు విన్నావుగా. స్నేహ, నువ్వు తొందరపడకమ్మా. శిరీష అలా మాట్లాడింది అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుంది. కారణాలు వెతుక్కొని మనకి మనం సర్ది చెప్పుకొని శిరీష కోసం ఎదురు చూసి చూసి చివరికి తన చేతిలో అవమానపడటం చాలనయ్యా. నేను తప్ప మీకు గతి లేదు అన్న అలాంటి కోడలు అవసరం లేదన్నయ్యా. తిట్టో కొట్టో బయటికి తరిమేసినా
నా బిడ్డ మీద ప్రేమతో వచ్చి నా బిడ్డ ప్రాణాలు కాపాడి కూడా ఈ ఇంటి పని మనిషి స్థానం ఇవ్వండి చాలు అంటోందే. నా కోడలుగా నాకది చాలు. అది కాదమ్మా నేను అన్నయ్య, హత్య చేసిన దాన్ని కూడా ఈ ఇంటి కోడలు చేసుకోవాలనుకున్నా. అబద్ధం ఆడిన దాన్ని కోడలుగా చేసుకోవడానికేంటి? కస్తూరి చేసిన తప్ప అదేగా, చిన్న అబద్ధం. పర్వాలేదు, రేపు నా కొడుక్కి అదే ముహూర్తానికి కస్తూరితో పెళ్లి జరిపిస్తాను. హలో, ఏడ్చింది చాలు, కాఫీ తీసుకురాపో. ఏంటి ఏదో నీ భార్యకు ఆర్డర్ ఇచ్చినట్టు ఆర్డర్ ఇస్తున్నావు? నీతో ఆ పిచ్చి చేష్టలు చేసింది వాళ్ళ కోసం, వాళ్ళ మనసుల్లోంచి దూరం కావడం కోసం. వాళ్ళ ముందే కాదు బేబీ, ఎప్పుడు మేమేం చెప్పినా నువ్వు చెయ్యాలి. అది నీ తలరాత. లేదంటే ఏం జరుగుతుందో తెలుసుగా. పోయి వేడిగా కాఫీ తీసుకురా. రెండు కాఫీలు తీసుకురా, ఫిల్టర్ కాఫీ. అసలు నీతో కాఫీ కాదు, నీకు పెద్ద పార్టీయే ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నువ్వు ఓడిపోతున్నందుకు. అక్కడ నీ స్థానాన్ని ఇక్కడ నీకు నువ్వే కదిలిస్తుంటే అక్కడ నా ప్రయత్నం నేను చేశాను. మరి ఎవ్వరూ అడ్డుపడకుండా నా పెళ్లి జరగాలి కదా. ఇప్పుడు నువ్వే నా కోడలంటూ అత్తయ్య నా ఫ్యాన్, నువ్వే నా భార్య అంటూ సంజయ్ నా ఫ్యాన్. ఒక్కరేంటి, అందరూ ఇప్పుడు నా ఫ్యాన్సే. నేనుగా ఓడిపోబట్టి నువ్వు గెలుస్తున్నావు. తప్పు, నిన్ను ఓడించి గెలుస్తున్నాను. నీకు కంచుకోట లాంటి ఆ ఇంట్లో నీకే స్థానం లేకుండా చేశాను. దట్ ఈస్ కస్తూరి, కన్నడ కస్తూరి. చూసావా ఎలా ప్లాన్ చేశాను? ఇక నీకు ఆ ఇంట్లో స్థానం లేదు. హాయిగా ఈ ఇంట్లో ఈ భర్తతో జీవితాన్ని ఇలా గడిపేయాల్సిందే. రేపే నా పెళ్లి. నీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చివరికి పీటల మీద పెళ్లి కూతురులా ఎలా కూర్చోబోతున్నానో చూసావా? ఇక్కడుంటే ఎలా చూస్తావు? అందుకే నీకు బంపర్ ఆఫర్ ఇద్దామని వచ్చాను. నా పెళ్లికి నువ్వు రావాలి. నువ్వు అనుకున్న ప్రతి చోట నేను కనిపిస్తుంటే అది నువ్వు చూడాలి. ఓడిపోయిన అవమానంతో నీ తల వాలిపోతుంటే తాలి కోసం నా తల వాలాలి. వస్తావుగా? నేను రాను. మీరు చేయమన్నట్లు చేశాను, అయిపోయింది. అయిపోలేదు బంగారం,
ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు మేమేం చెప్పినా నువ్వు వినాలి. కాదు అనే హక్కు నీకు లేదు. మా మాట కాదు అన్న మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసుగా. తనకెందుకు తెలీదు? తెలుసు కాబట్టి అటు సంజయ్ దగ్గర ఇటు అత్తగారి దగ్గర వేరే లెవెల్లో నటించేసింది. అందుకే నా పెళ్లికి కూడా రమ్మంటున్నా. ఒకరి మెళ్ళు పడాల్సిన తాళి మరొకరి మెళ్ళు పడుతుంటే అది చూసే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు? నిన్నటి వరకు ఆ మెట్టెలు నీవి, ఆ బాసికలు నీవి, ఆ తాళి నీది. ఒక్క రోజులో నీవన్నీ నావిగా ఎలా మారిపోయాయో చూసావుగా. చూడాల్సింది ఇంకా పెళ్ళే. నా పెళ్లికి ప్రత్యేక అతిథివి నువ్వు. నువ్వంటే ఇష్టం లేని మనుషుల మధ్య నీకిష్టమైన మనిషితో నా ఇష్ట ప్రకారం పెళ్లి జరుగుతుంటే నువ్వు చూడాలి. అది చూసి నువ్వు బాధపడాలి. నీ బాధని చూసి నేను సంతోషపడాలి. తప్పకుండా రా. ఇది నా రిక్వెస్ట్ కాదు, ఆర్డర్. రమ్మన్నప్పుడు రావాలి, చెయ్యాల్సిన పనులు చెయ్యాలి, అంతే. ఇంత చేసి వాళ్ళందరి ముందు వచ్చి ఎలా నిలబడమంటావు? నిలబడాలి. ఇప్పుడు నువ్వేం చేసినా నీ ఇష్ట ప్రకారం కాదు, మా ఇష్ట ప్రకారమే చెయ్యాలి. అర్థమైందిగా? ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేయి. అవతల అత్తయ్య గారు వాళ్ళు నేను కనిపించలేదని కంగారు పడుతూ ఉంటారు. బాయ్. వెళ్దాం పదండి. పెళ్లికి చెప్పాల్సిన వాళ్ళు మన డిపార్ట్మెంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం, అమ్మ కాఫీ తీసుకొస్తా అంది. కాఫీ తాగేసి వెళ్దాం. సరేనండి. తీసుకోండి. అలా ఉన్నారేంటి మామయ్య గారు? ఏంటోనమ్మా, ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. ఏమైంది నాన్న? ఏం లేదురా, సంజయ్తో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసి చివరికి తనని పెళ్లి కూతురు చేసిన తర్వాత ఇప్పుడు శ్యామే నా భర్త అంటూ వాడింట్లో చేరింది.